వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎప్పుడు స్టోరీలు చెప్తూ ఉంటారు, అనేక రకాలైన హెల్త్ టిప్స్ కానీ టెంపుల్స్ సంబంధించి రకరకాల, అసలు ఇది మాట్లాడుకుంటున్నాం ఇది మాట్లాడుకోవట్లేదని లేదండి రమగారు, మన ఇద్దరం అన్ని మాట్లాడేసుకుంటున్నాం. కింద కామెంట్స్ కూడా వచ్చేస్తున్నాయి, ఇది కూడా మీరు మాట్లాడేస్తారా, ఇది కూడా మీరు చెప్పేస్తారా అని. మీరు డాక్టరా? మీరేం పట్టించుకోవద్దు రమగారు, అసలు అలాంటివి పట్టించుకునే వద్దు. మనం డాక్టర్ని కాదని ఏమీ మాట్లాడట్లేదు, మీకున్న అనుభవాన్ని చెప్తున్నారు. అయితే ఈరోజు నాకు ఏం అడగాలనిపించిందంటే, అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ దినచర్య ఎలా ఉంటుంది, ఏం చేస్తారు? అందరిలాగానే ఏముంది. నాకు ఇన్ని స్టోరీస్ చెప్తారు కదా, నేను ఎప్పుడూ మీకు కెమెరా లేకుండా అడుగుతాను, ఆఫ్ స్క్రీన్ అడుగుతాను కదా, ఇప్పుడు ఆన్ స్క్రీన్ అడుగుతున్నా. ఇన్ని స్టోరీస్, ఇన్ని టాపిక్స్, మీరు ఎంత వర్క్ చేయాలి ఇంట్లో కదా, చేయాలి. టైం ఎలా మేనేజ్ చేస్తారండి? ఇంట్లో మనకి పనులు ఉంటాయి, పిల్లలు, మగపిల్లలు, వంట కానీ మీకు పెద్దగా హెల్ప్ఫుల్గా ఆడపిల్లలు ఉన్నంత కాదు కదా. అసలు మార్నింగ్ ఆడపిల్లలు ఇవన్నీ కాదు రమ్మ గారు, మార్నింగ్ నుంచి చెప్పండి, అసలు మీరు ఏం చేస్తారు, ఎన్నింటికి లేస్తారు? 6:30, 7 మధ్యలో. ఇది వరకు బాగా ఎర్లీగా లేచేదాన్ని జయ. ఒక సంవత్సరంన్నరగా కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది. మెనోపాజ్ ఇష్యూస్ వస్తాయి, నా ఏజ్ వచ్చేసరికి న్యాచురల్లీ వచ్చేవి, అందరికీ వచ్చినట్టే. అయితే వాటిని బీట్అవుట్ చేస్తూ ఉంటాను నేను. మామూలుగా ఈ స్టేజ్లో అందరికీ డిప్రెషను, విసుగు, జీవితం మీద చిరాకు, పక్కనున్న మనుషుల మీద ఇష్టాలు, విసుగు చాలా వస్తాయి, నాకు కూడా వస్తుంటాయి. ప్రతిసారి దాన్ని రాత్రిపూట దాన్ని తోసేస్తానన్నమాట. కాస్త ఎక్కువ బాగా నిద్ర పట్టకపోతే, రాత్రి బాగా పడుకోలేదు, మధ్యలో మెలకు వచ్చేస్తే కొంచెం లేటు, బాగా నిద్ర పట్టేసిందంటే 6, 6:10, 6:05 అలా లేచేస్తాను. ఓకే. అయితే ఇది వరకు చేసేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు ఫోన్లు చూసుకునే గోల ఒకటి ఉంది కదా. ఈ పొద్దున్నే 6ంటికి లేచి ఫోన్ మాత్రం తీయను నేను. 6 గంటలకు లేస్తే ఏదో ఒక తలుపు తీసి కాస్త గాలిని ఆస్వాదించడం ఒక 2 నిమిషాలు. అమ్మయ్య దేవుడా, ఇవాళ మంచి అవకాశం ఇచ్చావు. ఈ వాక్యం అనుకోకుండా రోజు మొదలు పెట్టినాం. అవును, మంచం నుంచి దిగటమే నేను కృష్ణ, రామ, కృష్ణ, పరంధామ, పరమాత్మ ఒక 6, 7, 8 పేర్లతోటి పిలిచి ఈరోజు మళ్ళీ మంచం నుంచి హాయిగా కాళ్ళు కింద పెట్టే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి ఒక దండం పెట్టుకుంటాను. ఈ చేతులు చూసుకునే అలవాటు అవి నాకు లేవు. నేను చెప్పాను కానీ నేనేం చెయ్యను. అదే, నేను మాత్రం దేవుడికి విభవనామాలతో, ఖచ్చితంగా భగవన్నామాలతోటే లేస్తా. అది బాగా చిన్నతనం నుంచి అలవాటు. చిన్నప్పుడు అట్లా అనిపించేది కాదు, పేర్లు తలుచుకుంటూ లేచేదాన్ని. ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రెష్గా లేచే అవకాశం ఇచ్చినందుకు, నిద్రలోనే పంపించేయకుండా అలా అనిపిస్తుంది అనమాట. కాదురమ్మ గారు, ఇంట్లో అమ్మ వాళ్ళు చేయటం మీకు అలవాట, లేకపోతే అక్క వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా మీరు పెరిగిన కొద్దీ నేర్చుకున్నారా ఈ అలవాటు? అంతే. నెక్స్ట్ గోవిందనామాలు అవి వినపడుతుండేవి, పెద్దవాళ్ళు చెప్పుకునేవాళ్ళు. పొద్దున్నే తెల్లవారుజామున 4ంటికే ఏవో ఒకటి, పొద్దున్నే లేచేసిన వాళ్ళు ఉంటారు కదా, అట్లా అలవాటు అయ్యింది. అట్లా ప్రాక్టీస్ అంతేనమాట. మనం ఇంట్లో అంటుంటే పిల్లలు కూడా వచ్చేస్తుంది కదా, అందుకే అడుగుతున్నా. అదొక ప్రాక్టీస్ అంతే. పడుకునేటప్పుడు శ్రీరామనామం చెప్పుకోవటం, లేచేటప్పుడు కృష్ణనామాలు చెప్పుకోవటం అదొక అలవాటు. లేస్తే స్టవ్ ముందు రోజు రాత్రే పని చేసేస్తే పర్వాలేదు, బాగానే రెడీగా ఉంటుంది. లేకపోతే గబగబా ఆ పని చేయటం. కాఫీ, పాలు 2 డికాక్షన్ పెర్కులేటర్ వేసుకుంటాను నేను. నాకు బాగా చిక్కటి కాఫీ అలవాటు. 1 టైమే, రోజుకు ఒకసారి కాఫీ, అది కూడా ఫస్ట్ కాఫీ కొంచెం పెద్ద గ్లాసు. మా వారికి బ్లాక్ కాఫీ అలవాటు అయిపోయింది, ఆయన పాలతో కాఫీ దాకా. ఆయనది బ్లాక్ కాఫీ, నాది 2 కాఫీలు కలుపుతాను. 2 కాఫీలు 2 కలుపుకోవటం. కాఫీ చేత్తో పుచ్చుకొచ్చి న్యూస్ పేపర్ చూసేదాన్ని ఇది వరకు. ఇప్పుడు ఏంటంటే ఫోన్లో గూగుల్ న్యూస్ అలవాటు అయింది అనమాట. ఒకవేళ నేను ఆన్లైన్లో ఉన్నానని తెలిస్తే ఫారిన్ నుంచి నాతో మాట్లాడేవాళ్ళు కొంతమంది ఎవరైనా మెసేజ్ గుడ్ మార్నింగ్లు పెడతారు. నేను ఏ గుడ్ మార్నింగ్కి రెస్పాండ్ అవ్వను. ఇది ఇప్పటికి ఎన్నోసారో చెప్పటం. ఒక్కళ్ళ కూడా నేను తిరిగి గుడ్ మార్నింగ్ అని కానీ శుభోదయం అని కానీ చెప్పను. ఒకే ఒక రామకృష్ణ ఉన్నారు నా ఫ్రెండ్, ఆయన మాత్రం శుభోదయం పెడతారు. నేను ఒక కప్పు కాఫీ బొమ్మ మాత్రం పెడతాను ఆయనకి, నేను ఈ పని చేస్తున్నాను. అది కూడా వారం రోజులకు ఒకసారి. ఆయన రోజు గుడ్ మార్నింగ్ నేను ససేమిరా పెట్టేయను. ఇక ఎవ్వరు ఎన్ని వందల మెసేజ్లు ఉన్నాయి గుడ్ మార్నింగ్లు, నేను ఎవ్వరికి రెస్పాండ్ అవ్వను. విచిత్రంగా నేను రెస్పాండ్ అవ్వకపోయినా మళ్ళీ మర్నాడు గుడ్ మార్నింగ్ వస్తూనే ఉంటుంది. ఏదో ఒక రోజు పెడతారనేమో, మేబీ. అంటే మీరు ఫోన్ చూస్తున్నారని మాకు తెలిసిందని చెప్పడం అనమాట. ఈ ఫోను, కాసేపు న్యూస్ చూడడం, ఈ కాఫీ అయ్యాక ఇంకా లేచి వంటింట్లోకి వెళ్తాం. రకరకాల పనులు, పూటకి టిఫిన్ ఏమిటి, దేవుడి పాత్రలు ఒకటి తోము పెట్టుకోవటం. రోజు అదొక ప్రోగ్రామ్ ఉంటుంది. వారికి పంచపాత్ర అవి తోమటం, నాకు దీపారాధన కుందులు నావి నేను గడికి పెట్టుకోవటము. ఇంకేమైనా చిన్న చిన్న పనులు, రాత్రి మడత పెట్టి మా కుర్చీలో పెట్టేస్తుంది మా సత్యవతి బట్టలు, అవి సర్దటం.
ఇది రోజు చేయను, ఇది అసలు రొటీన్ కానే కదా. ఆ కుర్చీకేసి చూస్తుంటాను, అబ్బా ఈ బట్టలు సర్దాలి అని. విసుగొస్తుంది, కుర్చీ నిండిపోతుంది కదా, అప్పుడు సర్తాను అనమాట. నేను మానేసే పనులు చాలా ఉంటాయి, అందుకని నేను చదవగలుగుతా. టైం సరిపోదు కదా. సరిపోదు, బుర్ర ఎంతసేపు వీటి మీద ఆలోచిస్తూ ఉంటుంది. బట్టలు సర్దుకుందాం, ఇల్లు సర్దుకుందాం పెట్టుకుంటే ఇంకేం ఆలోచించలేం, వీటి మీదకి వచ్చేస్తుంది కదా ప్లానింగ్. దీని తర్వాత ఏముంది, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయటం, ఏదో ఒకటి ఏర్పరచడం, స్నానం చేసి రావటం, ఈ లోపల ఆయన పూజ చేసుకుంటారు. మా పిల్లలు పొద్దున్నే లేచి భోజనాలకి పాలకి వెంటపడే ఏజ్లు దాటేశాం కదా. ఇదివరకటి రోజుల్లో పరుగు వేరు, ఇదివరకు ఉన్నంత తాపీగా అసలు అప్పుడు ఎంత పని చేసేదాన్ని, ఇప్పుడు చాలా తాపీగా ఉన్నాను. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వరుస పనులు. అవును, ఒకవేళ షూట్కి రావాలంటే దీని ఏర్పాట్లు, చీరలు తీసి పెట్టుకోవటం. మా టీవీ షూట్ అయితే ఇంకా అది ఇంకో ప్రత్యక్ష నరకం. 10 ఎపిసోడ్లకు 8 ఎపిసోడ్లకు సరిపడా చీరలు తీసి పెట్టుకోవటము, వాటికి ఏదో కొంచెం మ్యాచింగ్ గాజులు. నేను పెద్దగా గాజులు వేసుకోవట్లేదు కదా, వాళ్ళకి కొంచెం ఇది వరకు బాగా డివోషనల్ కంటెంట్ కదా, కంటెంట్ అది కదా, దానికోసం మీరు ఇంత సింపుల్ గా ఉండటానికి అవకాశం ఉండదు. సో అవి సర్దుకోవటం. ఒకవేళ మా టీవీ షూట్ గనక నేను వెళ్లాల్సి వస్తే మార్నింగ్ బిలో 8 కంటే ముందే వంట మొదలు పెట్టేసుకుంటాను. బై 9:30 వంట చేసేసి నాకు ఒక 3 బాక్సుల్లో అన్నం, కూర, పులుసు అవి సర్దేసుకుని పెట్టుకుంటే 9:30 కార్ వస్తుంది. ఇది ప్రతి వారంలో ఒక రోజు ఖచ్చితంగా ప్రోగ్రామ్. ఇది మిగతా ఒక 2-3 రోజులు నాకు ఇస్తారు. నీకు ఇచ్చే 2-3 రోజులు నువ్వు మార్నింగ్ 11కి పిలిస్తే అప్పుడు రన్నింగ్ రేస్ 8ంటికి వంట. అవును. నువ్వు మధ్యాహ్నం పిలిచావనుకో అప్పుడు కొంచెం వంట స్లోగా చేస్తా. నాకేంటంటే వంటకి 1 అవర్ మించి అక్కర్లే. 3 పదార్థాలకి పప్పు, కూర, చారు, లేదా కూర, ముక్కల పులుసు, పచ్చడి, వీటికి ఈ 3 పదార్థాలు మాకు సరిపడా రైస్కి నాకు 1 గంట చాలు. సూపర్. నేను బాగా స్పీడ్గా చేస్తాను. ఇప్పుడు నువ్వు ఛానల్లో నేను చేసే వంట కూడా అవునవునవును అట్లా అలవాటైంది. ముందుగా నువ్వు అనుకుంటారా రమ్మగారు రేపు ఇది అనేసి? అసలు లేదు, ముందుగా కూరలు తరిగి పెట్టుకోవటం. ఇప్పుడు ఒక 2-3 నెలల నుంచి మా సచివతి చాలా బలవంతంగా చిక్కుడుకాయలు, బెండకాయలు తరిగి పెట్టడం మొదలెట్టింది. ఫ్రిడ్జ్ లో ఉన్నాయని మర్చిపోయి మళ్ళీ కాయలు తీస్తుంటాను. నేను అలవాట్లేదు నాకు అట్లా, అప్పటికప్పుడు చేస్తాను. ఇదొక ప్రాక్టీస్. ఇప్పుడు ప్లాన్డ్ గా చేయటం ఒక పద్ధతి అయితే, ఏ ప్లాన్ లేకపోయినా ఏదో ఒకటి ఆ టైంకి చేసేయటం ఒక పద్ధతి. ఆ స్పీడ్ అలవాటు అయిపోయి అట్లా. నేను మా చిన్నకాయని చూసేదాన్ని జయ బాగా. మా ఆండక్క పని చాలా బాగుంటుంది, మంచి స్పీడ్. మా విజయకాయ పని కూడా చాలా స్పీడే. ఆండక్కది అన్ప్లాన్డ్ అయినా ఎంత పనైనా చేసేసే తీరనమాట. బాగా 5 ఏళ్ళు తనతో పాటు ఉన్నాను, వాళ్ళతో ఉన్నాను నేను. 6th to 10th క్లాసు మా చిన్నకాయ దగ్గర ఉన్నా. అందుకని బాగా దగ్గర నుంచి చూడడం వల్ల ఇక ఏ పని చేసేయటమే, చేసి అవతల పారేయటమే తప్పిస్తే ఇక వెనక్కి చూసుకునే పని లేదనమాట. ఇది అయిపోతాం, బ్యాగులు చదువుకోవటం. ఇప్పుడు ఇందులో నా చదువు లేదు కదా ఎక్కడ. అవును. ఒకవేళ నేను షూట్ లేకపోతే 12-12:30కి వంట అయిపోతే ఏదైనా ఒక పుస్తకం పుచ్చుకుని కూర్చుంటాను నేను. ఆ పుస్తకాల్లో కథలున్నాయి, వ్యాసాలున్నాయి, పాతవి పురాణం, సీతగారివి ఇల్లాలు ముచ్చట్లున్నాయి, మాలతీ చంద్ర వంటలు, పిండి వంటలు ఉంటాయి. తర్వాత ఏమో శ్రీరమణ గారివి మానవ సంబంధాలు, అలాంటి పుస్తకాలు కూడా ఇష్టం నాకు. అవి చదువుతుంటే ఏంటంటే నేను మాట్లాడడానికి నాకు ఒక కొత్త యాంగిల్స్ దొరుకుతూ ఉంటాయి. ప్రతిసారి మన యాంగిల్సే ఉండవు, నా ఆలోచనే కాదు. నా పద్ధతి ఏంటంటే ప్రతిసారి నేను కొత్తవి చదివినప్పుడల్లా నా ఆలోచన సాధారణంగా నేను నా ఐడియాస్ కొత్త దారులు వెతుకుతూ ఉంటాను. అందులోకి వెళ్తాను అండ్ దాన్ని అప్లై చేయడానికి ట్రై చేస్తాను. అది నేను అందరికీ చెప్తాను కూడా. మనిషి నిత్యము విద్యార్థిగానే ఉండాలి. నా పందా ఇంతే, నేను ఇంతే చేస్తా, నా పద్ధతి ఇదే అనడానికి వీల్లేదు. అది ఆ పందా ఎప్పుడు కుదురుతుంది? మనం ఉప్పేసి కారం వేసి చారపడేస్తాను చూడు, అక్కడ కుదురుతుంది నీ సొంత పందా. కానీ లైఫ్ లో కుదరదు. ఎందుకంటే లైఫ్ ప్రతిరోజు ఏదో ఒక కొత్త దాన్ని మనకి నేర్పిస్తుంది. మనకు అసలు తెలియని ఒక కొత్త కష్టాన్ని మన మీద పడేస్తుంది. మందే కాకపోవచ్చు అది, చుట్టుపక్కల వాళ్ళది కూడా. ఏదైనా ఒక కొత్త సమస్య వస్తే హౌ టు డీల్ విత్ దట్ అనేది మనకి తెలియాలి కదా. బుక్స్ చదవటం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి, చాలా కొత్తవి టాపిక్స్ రేజ్ అవుతా ఉంటాయి. ఇది కూడా మాట్లాడొచ్చా, ఇది కూడా ఉందా అనే విషయం అర్థమవుతుంది కదా రమ్మగారు. ఇప్పుడు పుస్తకాలు ఫోన్లో కొన్ని యాప్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి కథలు చదువుకుంటా. ఓపెన్ గా ఉన్న పుస్తకాలు చదువుతాను. షూట్కి వస్తే ఎట్లాగో సాయంత్రం దాకా ఇక్కడే సరిపోతుంది. అవును. మళ్ళీ ఇంటికి వెళ్తే రాత్రి వంట చాలా సింపుల్. నా తిండి చాలా తక్కువ కదా, నేనేదో కొంచెం తింటాను. ఒక రోజు తిన్న కూడా ఈవినింగ్ ఏదైనా స్నాక్ లాంటివి తింటే రాత్రికి జంపే. ఆయన వాళ్ళకి భోజనం, మాకేంటంటే వారికి వేరు, పిల్లాడికి వేరు. పిల్లలు అన్నం తింటారు, ఆయనకి రొట్టెలు కావాలి. ఈ 2 చేస్తాను. ఇది ఏళ్ల తరబడి అట్లా అలవాటైపోయింది. ఏదో ఒకటే చేయటం లేదు. కాదు రమ్మగారు, ఎంత లేట్ అయినా మళ్ళీ మీరు వెళ్ళి చేయాల్సిందే వంట. రాత్రి 10ంటికి వెళ్ళినా నేను చపాతీలు చేయవలసిందే. మేము ఎగ్జిబిషన్కి వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి చపాతీలు చేసుకుంటాం. అట్లా అయితే ఒకటి ఉంది,
చపాతీల్లోకి కూరే కావాలన్న నియమం లేదు. బెల్లం పాకం, ఓకే, ఖర్జూరాల పాకం, అది కాకపోతే ఫ్రూట్ జాము, అది కూడా మా వారికి నడుస్తుంది. ఓకే, కాబట్టి కూర కంపల్షన్ లేదు కదా, రొట్టెలే కంపల్సరీ. పిల్లలకి ఏదైనా కూర వేపడో ఏదైనా చేయాల్సి, ఇవి ఏంటంటే స్పీడ్ గా చేసి పారేసే అలవాటు వల్ల ఇది కుదురుతుంది. అవునవును, అలవాటు వల్ల, ముఖ్యంగా అలవాటు వల్ల. తర్వాత సాయంకాలం 9:30 అవ్వగానే 9:30 మళ్ళీ అగైన్ పుస్తకం. మళ్ళీ 9:30 పుస్తకం పట్టేసుకుంటారు. ప్రతి రోజు 9:30కి ఏదర్ ఫోన్ లో లేదా పుస్తకంలో పెట్టుకోవాల్సింది. ఎన్నింటి వరకు ఉంటున్నారండి నైట్? 11. ఆ 9:30కి వచ్చి నాకేమన్నా కాల్స్ వచ్చినా, కొన్ని కౌన్సిలింగ్ కాల్స్ ఉంటాయి కదా, ఈ కౌన్సిలింగ్ కాల్స్ ఉన్నప్పుడు ఇక పుస్తకాలు క్యాన్సిల్. ఆ కాల్స్ ఏవో చూస్తా సొంతంగా. నేనే మామూలుగా ఫోన్ ఓపెన్ చేశాను అనుకో, ఎవరో మెసెంజర్లో ఐడియాలు అడుగుతుంటారు, ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయాలి, కొంచెం అడుగుతారు కదా. ఈ అడిగిన వాళ్ళకి సమాధానాలు చెప్పి కొంతమందితో ఎలాబరేట్గా మాట్లాడాల్సింది వస్తుంది. కొంతమంది వాయిస్ మెసేజ్, ఇది వరకు టైప్ చేసేదాన్ని, నాకు కూడా విసుగు పుట్టింది. పర్వాలేదులే, వాళ్ళు కావాలంటే ఎవరికైనా దాన్ని పంపించుకుంటారు. అవునవునవును, అలా అనుకుని ఇప్పుడు అందరికి వాయిస్ మెసేజ్లే. భలే హ్యాపీ అనిపించేస్తుందండి, ఈజీగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అడిగాము అమ్మ ఆన్సర్ చేశారు అని ఒక సంతోషంగా ఉంటుంది కదా. సో ఇవి చేయటం. ఇందులో సెల్ఫ్ గ్రూమింగ్కి ఒక పొద్దున 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు ఖచ్చితంగా కేటాయిస్తాను నేను. ఎక్సర్సైజ్ ఏదైనా ఒక చిన్నది. బాగా ఫుల్ యోగాలు చేయట్లేదు ఇప్పుడు, ఓపిక తక్కువ, విసుగు, ఇవన్నీ చేయలేక అబ్బా ఇవన్నీ ఎవరు చేస్తారా దేవుడా అనిపిస్తుంది. 10 నిమిషాలు ఖచ్చితంగా మార్నింగ్ ఎక్సర్సైజ్. మీ పర్సనల్ కంటూ ఉంచుకునేది మార్నింగ్ ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు. పుస్తకాలు కూడా నా పర్సనల్ థింగేగా. పర్సనల్ అనుకుంటారా రమ్మ? అంటే ఇప్పుడు కాదు రమ్మ గారు, మాకు వచ్చి చెయ్యకపోయినా, మీడియా కాకపోయినా మీరు పుస్తకాలు చదివే పద్ధతి ఇదేనా పందా? మరి నేను చదవకపోతే నాకు ఇన్ని విషయాలు ఎలా తెలుస్తాయి? ఇవాళే తెలుసుకున్నానా? నేను ఏదైనా కొత్తగా తెలుసుకున్న మ్యాటర్ లాగా అనిపించదండి, అసలు ఆలోచనే లేదు. ఎప్పుడు పుస్తకాలు ఉన్నాయి జయ నా జీవితంలో. నా 5వ ఏట నుంచి పుస్తకాలు. నేను స్కూల్కి వెళ్ళడం మొదలెట్టడానికి ముందు నుంచే చందమామ ప్రవేశించింది నా జీవితంలోకి. ఎప్పుడు బుక్స్ ఉన్నాయి. పుస్తకాల వల్ల నేను ఎన్నో దొంగతనాలు, పొరపాట్లు కూడా చేసే చిన్నప్పుడు. పుస్తకాలు పిచ్చి, అంత పుస్తకాలు పిచ్చి నాకు. మా ఇంట్లో ఉన్న పుస్తకాలు కాదు, అది ఎక్కడైనా పుస్తకం దొరికితే చదివేసేయటమే, అద్దెకి తెచ్చుకుని చదివేయటం, లైబ్రరీకి వెళ్తే చదివేయటం, ఎప్పుడు చదివే. మార్నింగ్ నుంచి ఇంకా 11కి పడుకుంటారు అనుకుందాం, మళ్ళీ రొటీన్ అంతేగా. ఇంకా ఇదే జరుగుతుంది, పెద్దగా మార్పులే మార్పులు. ఏదైనా బజార్ వెళ్తాం, ఆ పూట సాయంకాలపు చదువులు గిదువులు ఏమి ఉండవు, ఎవరింటికైనా వెళ్తాం, ఆ పూట ఆ టైము దొరుకుతుందా మీకు? అది నా ప్రశ్న. కొంచెం తక్కువే చేయాలి కదా. నేను ఇదివరకు రెగ్యులర్ గా వారం రైతు బజార్ వెళ్ళేదాన్ని. వారంలో ఒకసారి లేదా 2 సార్లు ఏవైనా కొనడానికి. ఎంతసేపు అమీర్పేట బాగా తిరిగేసేదాన్ని ఫ్రీక్వెంట్. నేను అమీర్పేటలో ఎంతమంది చూసుంటారో, అవునంటారు అందరు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అసలు నేను రైతు బజార్ టైం పెట్టలేకపోతున్నా. 1.5 సంవత్సరంన్నర అయింది నేను రైతు బజార్ వెళ్ళి. పిల్లలే ఏదో హ్యాండిల్ చేస్తున్నారు, లేదా బయట నుంచి వచ్చే. ఇప్పుడు కదా మనకి కోవిడ్ నేపథ్యం కూడా ఒకటి వచ్చింది కదా, దాంతో ఇంకా అసలు పూర్తిగా పోయింది. రెండోది, ఇప్పుడు నేను భయపడుతున్నాను కూడా. ఎక్కడికైనా బయటకు వెళ్తే కొంచెం జనం చేరటం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఫ్రెండ్స్ తో వెళ్తే కొంచెం చికాక్గా అనిపిస్తుంది. అంటే ఎవరైనా పలకరిస్తే చికాక్ అని చెప్పడం కాదు, ఇది నాకే ఒక డెలికసీ అనమాట. నేను ఇలా జనాలతో గుర్తింపబడ్డము చాలా అద్భుతమైన విషయమే, కానీ నేను దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను. అంటే ఫ్రీగా లేదనమాట, మొహమాటంగా. నా గ్రూప్ లో నాకు ఎంబరాసింగ్ గా అనిపిస్తుంది. మా అక్కయ్యలకి సంతోషంగానే ఉంది, కానీ నాతో వచ్చిన వాళ్ళు మా అక్కయ్యలు వాళ్ళే ఎక్కువగా ఉంటారు కదా, వాళ్ళు బాగానే ఉంటారు, కానీ నాకే ఒక చిన్న ఎంబారసింగ్ గా వీళ్ళతోటి నన్ను వాళ్ళ నుంచి సెపరేట్ చేసి. ఫ్యామిలీ మెంబర్స్ భలే మనకన్నా వాళ్ళకి ఎక్కువ బాగుంటుంది రమ్మగారు. బాగా ఎంజాయ్ చేస్తారు అక్కలు. మా వారు కూడా, మా వారి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము అక్కడ ఎక్కడికో వెళ్ళాం, గాన్గాపూర్ వెళ్తే అక్కడ వృక్షం కింద కూర్చున్నాం అనమాట. అశ్వత్థ వృక్షం చాలా బాగుంటుంది అక్కడ. అశ్వత్థ వృక్షం కాదు, ఏమనాలి దాన్ని, గుర్తు రావట్లేదు నాకు. మా స్వామివారిది చెట్టు ఉంటుంది కదా, మన దత్తాత్రేయ స్వామివారు ఉండే వృక్షం. ఐడియా లేదు రమ్మగారు నాకు. ఆ చెట్టు కింద కూర్చున్నాం, చుట్టూతా అన్ని గట్లు గట్లుగా ఉండి అందరు రాసుకుంటారు, చదువుకుంటారు. ఈ గురు చరిత్ర పారాయణ చేసుకునేందుకు వీలుగా దీపం పెట్టుకుని చదువుకోవచ్చు. నేను మామూలుగా నామాలు రాసుకునే అలవాటు ఉంది నాకు. ఆ పుస్తకం పుచ్చుకెళ్ళి అక్కడ రాసుకుందామని రాసుకుంటున్నా. ఎవరు అమ్మాయి అంటే మీరు రమారావు కాదండి, అందరూ మరాఠీ వాళ్ళు, కన్నడ వాళ్ళు. ఆ మధ్యలో ఒక అమ్మాయి ఇచ్చి పలకరించింది అంతే. ఇలా కాస్త కనపడుతూ ఉంటాయి. కొంచెం ఎంబరేసింగ్ గా ఉండటం మొదలుపెట్టి కాస్త జనాల్లోకి వెళ్ళడం తగ్గించాయి. ఇది వరకు బాగా బజార్లు తిరిగేదాన్ని, ఎవరికి ఏం కావాలన్నా నేనే షాపింగ్ చేసేది. రమ్మగారు, పర్సనల్ లైఫ్ ని మిస్ అవుతున్నాను
ఆ స్పేస్ పోతుంది అన్న ఫీల్ ఏమన్నా అనిపిస్తా ఉందా మీడియాలోకి రావటం వల్ల? అంత లేదు. అంటే చాలా బిజీ అయిపోయారు కదండి మీరు, ఇటు అటు 2 చోట్లకి వర్క్ చేయటం. అవును. సో ఆల్మోస్ట్ స్టూడియోస్ లోనే ఉంటారు. నాకు తెలిసి వీక్ 4 days స్టూడియోస్ లోనే ఉంటున్నారు కదా. అట్లా ఏమన్నా అనిపిస్తా ఉందా? రొటీన్ లాగా అనిపిస్తుంది బోర్గా కానీ? లేవటం రావటం వెళ్ళటం లేవటం నా పరిస్థితి అది అనమాట. అంటే నీ అంత రోజు రావట్లేదుగా నేను అనిపిస్తుంది. వరుసగా హెక్టిక్ గా చేస్తాం చూడు, మధ్యలో పండగలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. ఈ మన కార్తీక పురాణం అవి బాగా వెంటనే చేయవలసి వచ్చింది. అలాంటప్పుడు ఉండేది. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ పరిచయాలు, స్నేహాలు ఎక్కువ, బాగా మా పలకరించే వాళ్ళు ఎక్కువ. ఇదంతా ఎంజాయ్మెంటే సంతోషంగానే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం కాలక్షేపానికి లేదా ఏదో ఒక అలవాటుగా చదువుకునే విషయం ఒక నలుగురికి ఉపయోగపడుతుందంటే అది ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. నాకు మెసేజ్లు వస్తాయి, చాలా మంది పెడతారు, మీరు మాకు చాలా మా ఇంట్లో మెంబర్ అయిపోయారు, మేము రెగ్యులర్గా మీరు చెప్పేది వింటున్నామంటే. నేను చెప్పగలిగే మామూలు విషయాన్ని సాధారణమైన విషయంగా నేను చెప్పేదాన్ని ఎవరైనా వింటారు, వాళ్ళకి నచ్చింది అండ్ వాళ్ళ లైఫ్లో అది వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ఏమిటి, భగవంతుడు మన జీవితానికి సార్థకత ఇక్కడ ఇచ్చాడు, ఎందుకు పుట్టామో అనిపిస్తుంది ఆ జీవితంలో. అప్పుడప్పుడు మనకి చాలా విసుకొస్తుంది, రకరకాల సమస్యలు ఇంట్లో అనుకో, అప్పుడే మన హెల్త్ బాగోపోవటం, అప్పుడే చుట్టాలు రావటం, మనం ఎక్కడికైనా వెళ్లాల్సి రావటం, ఏ పని మానగలిగే అవకాశం లేకపోవటం, అన్నీ మనమే మోస్తున్నాం అనిపించటం, అలాంటప్పుడు చాలా విసుగ్గా ఉంటుంది. దానికి ఇది ప్లస్. ఇలా ఎవరైనా మన మాట వింటారు, మనం చెప్పేది ఒకళ్ళకి యూజ్ అవుతోంది అంటే అది ఎంత ప్లస్సో. ఆ ప్లస్ నా రొటీన్లో ఏంటంటే నాకు చాలా పెద్ద ప్లస్ అనమాట. బరువుగా అనిపించిన చేత కావట్లేదు అనిపిస్తుంది, పెద్ద వయసు పెరుగుతుంటే కొంచెం అనిపిస్తుంది. అయినా ఖచ్చితంగా ఈ బూస్ట్ నాకు రోజులో ఒక 3-4 మెసేజ్ల ద్వారా దొరికేస్తుంది. సూపర్. అది డైలీ రొటీన్ లోకి వచ్చేసి అనమాట. ఫోన్ చూసేదాన్ని కాదు ఇది వరకు, ఇప్పుడు రొటీన్ గా ఫోన్ ఒకటి నా రొటీన్ లో భాగం అయిపోయింది. అంతే మన రొటీన్. అంతే. ఇందులో మా సాధారణ గృహిణికి డిఫరెంట్ గా ఏమైనా ఉందా? ఎవరికైనా ఏముంటుంది? ఏముండదు. అంటే మీది కొంచెం వేరుగా ఉంటది కదా రమ్మగారు, ఎందుకంటే మీ ప్రెజెంటేషన్ ఉంది, హౌస్ వైఫ్ గాను రెండు మీరు నిర్వర్తించాలి కదా. ఒకటి పాత్ర అయితే అది వేరు. అవును కదండి. ఇప్పుడు నేనున్న ఓన్లీ హోస్ట్, నా ప్రొఫెషన్ ఏంటి, నేను హోస్ట్. ఇంట్లో నా పనులు, ఇప్పుడు మీరు చెప్పిన పనులు ఏవి నేను అంతగా చేయలేకపోతాను. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నా ప్రొఫెషన్ ఇదే కాబట్టి ఇక్కడే ఉంటాను, నాకు సపోర్టివ్గా అమ్మున్నారు కాబట్టి సరిపోతుంది. అట్లా మీది వేరు మాది వేరు ఉంటుంది కదా. అదే పిల్లలు చిన్నప్పుడు వేరే రకంగా ఉండేది, పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పుడు. అంటే అప్పటికి మీరు ఇట్లా జాబ్ కానీ ఏది లేదు కదా. అవును, ఒక అవకాశం లేదు కాబట్టి. సో బాగుంది రమ్మ గారు, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.